హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే నేను వరంగల్లోనైతే ఉన్నాను. అసలు మ్యాటర్ ఏంటంటే ఈరోజు కేరళకి అయితే వెళ్తున్నాను. వరంగల్ రైల్వే స్టేషన్ నుండి జాబ్ మానేసి మరి ఈ ట్రిప్కి అయితే వెళ్తున్నాను. అసలు జాబ్ మానేయడానికి అంత కారణం ఏంటి అనేది మీకు ఈ సిరీస్లో తెలుస్తుంది. మినిమం 15 వీడియోస్ అయితే ఉంటాయి ఇందులో. ప్రతి ఒక్కటి చూడండి, కంపల్సరీ మీకైతే ఒక డిఫరెంట్ ఫీల్ అయితే ఉంటుంది. నిజంగా చెప్పాలంటే నా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ అయింది కూడా ఈ ట్రావెల్తోనే. ఎప్పుడో 2024 డిసెంబర్లో షూట్ చేసి పెట్టుకున్న వీడియోస్ ఇవి. అప్పుడు నేను ఈ వీడియోస్ చేసేటప్పుడు నాకు థంబ్నెయిల్ డిజైనర్ అయితే లేరు. సో అప్పుడు ప్లాన్ లేక చేయలేకపోయాను అండ్ తర్వాత కుదరలేదు. ప్రస్తుతానికి ఇప్పుడైతే ఫైనల్లీ వెయిట్ ఈస్ ఓవర్. ప్రస్తుతం మా మామ వాళ్ళ ఇంటికి అయితే వచ్చిన. సో ఇక్కడ నుంచి వాళ్ళని స్కూల్లో డ్రాప్ చేసి వరంగల్ స్టేషన్కి అయితే వెళ్తాను. 12:30కి అయితే ట్రైన్ ఉంది. మీ టీచర్ కొట్టా నేను కొట్టిందా నేను కొంచెమే ఉన్నా ఎందుకు నూనె పెట్టుకుంటలేదా? మరి చెప్పవా నువ్వు నూనె పెట్టుకోమని టీచర్కి? మరి ఏంటిది ఇదా వీడియోనా? పంపుతారు టీచర్. ఏం పేరు టీచర్ పేరు? ఏం పేరు చెప్పు. అరే శారదా టీచరా? పంపిస్తాను మీ టీచర్కి. హైదరాబాద్ రావా నువ్వు? ఎప్పుడు ఇట్లా పెట్టి మీ టీచర్ పంపిస్తా. అర్థమైందా క్యూటీ? పంపించాలా? ఎక్కడ మీ క్లాస్ ఎక్కడ? ఎందుకు చిక్కి అడుగు చూపిస్తాను నాకు. ఎక్కడ ఎక్కడ క్యాంటీన్ ఎక్కడ మీది? ఏంటిది? నువ్వు హైదరాబాద్ వస్తే అది తీసుకోపోతా నేను. సరేనా? అదేనా? తీసుకోరా. తినేటి తీసుకో నువ్వు క్యూటీ, తినేటి తీసుకో. ఏ డాడీ తిడతాడు. నేను మీ డాడీ చూపిస్తా వీడియో. సరిపోతుందా క్యూటీ? అది తీసుకో. లాలీపాప్ తీసుకుంటావా? ఇలా ఇచ్చేయరా. గాయస్ వీళ్ళకి మంచిగా కొనుక్కోమని చెప్పిన కానీ 50 రూపీస్ కూడా దాటలేదు. నేను ఇనలేదు. ఫస్ట్ చెప్పు. ఏం కదా? ఏంటిది? రోజు ఏం చేస్తాను? ఎవరికి? బెల్ అయింది. నేను మళ్ళీ కేరళకి పోయి వస్తా. వచ్చిన తర్వాత హైదరాబాద్ తీసుకోపోతారా? నీకు మిల్క్ షేక్ తాగిపిస్తుంది. సరేనా? సమ్మర్ హాలిడేస్ వస్తావా? సరేదా. 1 మంత్ అక్కడనే ఉన్నాడు మొత్తం. ఓకే బాయ్. మరి బాయ్.
ఓకే గైస్, వాళ్ళని డ్రాప్ చేసి వరంగల్ స్టేషన్కి అయితే వెళ్తున్నా. సో 12:30కి అయితే ట్రైన్ ఉంది. ఇప్పుడు 11:30 అవుతుంది. సో ఆడికి వెళ్ళినాక చూద్దాం. ఓకే, వరంగల్ స్టేషన్కి అయితే రీచ్ అయ్యాను. నా కోసం అయితే లోపల వెయిట్ చేస్తున్నారు కొంతమంది. ట్రైన్కి అయితే ఇంకా టైం లేదు, వెళ్ళి తొందర ట్రైన్ని క్యాచ్ చేసుకొని వెళ్ళాలి. ట్రైన్లో వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తా. హాయ్ గాయస్, మార్నింగ్ నుంచి మీరు చాలా బ్లాగ్ అయితే చూసారు. ఎక్కడికి వెళ్తున్నాం ఏందనే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. సో ఇప్పుడు మనం కేరళకి కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్కి వెళ్తున్నాము. మినిమం 20 to 23 డేస్ అనుకుంటా. సో అక్కడ వైబ్ ఎట్లుంటుంది. సో మనతో పాటు ఇంకా యూత్ కూడా చాలామంది వచ్చారు, వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తా. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది చూద్దాం. Hi guys, myself Jitin Jay. I am from Varangal. Hi friends, this is Bindu Gayatri from Varangal. Hello friends, this is Sirisha. I am from Varangal. We are very excited to go Kerala. నా పేరు ప్రకాష్, నేను విజయవాడ నుంచి లాస్ట్ మినిట్లో కన్ఫర్మ్ అయ్యి వచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ శివశ్రీ సాయనం. ఈరోజు నేను అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన. అసలు నా పేరు బన్నీ, మాది వరంగల్. చంద్రశేఖర్, అంబటి చంద్రశేఖర్, ముత్యాసరం వచ్చారు. Hi, my name is Mary Sarjanya. I am from Mukteswaram. హాయ్, మై నేమ్ ఇస్ ఆశిష్, కేమ్ ఫ్రమ్ ముక్తేశ్వరం ప్యారిష్. ఏమో అనుకున్నా, కానీ మనోళ్ళు మాత్రం ట్రైన్లో తినడానికి గట్టిగా తెచ్చిల్లు గాయస్. బట్ నేనే తేలేదు. టైం 10:35 అవుతుంది. చెన్నై రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయ్యాం. ఏమైంది రాజుగారు? ఓకే, ఫోన్ చేయి, మళ్ళీ ట్రైన్ వెళ్ళిపోతుంది. Hey hi guys. Hi guys, we are now in Chennai. చెన్నైలో దిగాం అన్న, ఒక సాంబార్ కూడా వెళ్ళిపోయి. ఓకే ఓకే, వెరీ ఎక్సైటెడ్ టు మీట్ మై బ్రదర్ After long time. ఆఫ్టర్ లాంగ్ టైమ్, ఆఫ్టర్ 1 year. మై బ్రదర్ ఫాదర్ రాజు హెచ్డివి. హాయ్ బ్రో, Hi father. అవినాష్. చెప్పు, నీ ఫీలింగ్ ఎలా ఉంది? ప్రస్తుతానికి ఇంటికి వెళ్ళాలని ఉంది. క్రిస్మస్కి వెళ్ళు, ఎంజాయ్ చేయి. ఓకే, ఇక్కడే ఉంటారా బ్రో మీరు? ఓకే, జాబ్ చేస్తారు ఇక్కడ? లేదు, ఫాదర్ Father, church father. ట్రైనింగ్ ఫర్ ప్రీస్ట్. ఓకే. తమిళ అందుగా తెలియదు, కొంచెం కొంచెం తెలుసు. మాట్లాడతారు. We are going for cultural exchange program in Kerala. రిచీట్ ఇంకేంది? Actually water bottles. Water bottles. మెడిసినా? బ్యాగ్ లో పెట్టుకోండి, కప్పుకొని అవసరం ముందు చలిపెట్టి బాగా. ఇప్పుడు ఆలోచిస్తాను, బెడ్ మీద వేసుకోవడానికి ఇది కప్పుకోవడానికి. ఒక ప్రాపర్ ఐడియాతో తెచ్చాడు నీకు అన్ని. మెడిసిన్ కూడా ఉంది కదా? మెడిసిన్, వాటర్ బాటిల్ అన్ని కూరలు ఉంది. ఒక హగ్గి అల్లొకటి బ్లాగ్ 1 year తర్వాతనా? ఆఫ్టర్ లాంగ్ టైం 1 year. ఇప్పుడు మళ్ళీ క్రిస్మస్ హాలిడేస్ ఇంటికి వెళ్తాడు. నేను అన్నా థ్యాంక్ యూ బ్రదర్. ఏమేం చేస్తాను పండుకున్నా నేను సపరేట్ తినలేరా బాబు. ఆడ అట్లా ఉన్నది జర్నీ. లైట్ అంతేం లేదు. అది నిద్ర మొత్తం కోమాలు ఉన్నాడు, నిద్రాలు ఉన్నాడు. నైట్ ఒక్కటి అయింది, నేను వచ్చి వండుకోలేవు. 5 లేచిన బ్యాగ్ చదువుకున్నా, ఇంకేడా నిద్రేడు ఉన్న తొక్క ఘోర నిద్రస్తాను. మా వాడు పండుకోరంటే ఆడు వండుకుంటలేడు అసలు. ఇది బ్రదర్ తెచ్చిన ఫుడ్. ఆకలి అవుతుంది, ఇంకా తినేసి పడుకోవాలి. ఇప్పుడే కాట్పాడు జంక్షన్ వరకు అయితే రీచ్ అయ్యాము. ఇంకా నిద్ర వస్తుంది గాయస్. మళ్ళీ రేపు మార్నింగ్ అయితే కలుద్దాము. టైం వచ్చేసి 1:45 అవుతుంది. గుడ్ మార్నింగ్ గాయస్. నైట్ నిద్ర మంచిగా పట్టింది. బయట వ్యూ అయితే మామూలుగా లేదు. టైం వచ్చేసి 8 అవుతుంది. ఆల్మోస్ట్ కోయంబత్తూర్ అయితే రీచ్ అయ్యాము. రేపు రెట్రీట్కి వెళ్తాం. అందరు కొత్త వాళ్ళు, మాట్లాడుకోకూడదు, ఏం చేయలేము. ఓకే హలో అంటాం.
4 days ఎరగదీసేస్తారనమాట. 5 days అని సార్. 5 days. 6th day బ్లాస్ట్ అందరూ. బ్రో వాట్ ఈస్ యువర్ నేమ్ బ్రో, నీ పేరేంటి బ్రో, ఎక్కడి నుంచి బ్రో అని సాగు కొట్టేస్తాం. ఇంకా అక్కడ నుంచి రచ్చ ఇంకా ఏరా అంతేనా. 15th నుంచి స్టార్ట్ అవుతుంది ఇక మనకు, 15th నుంచి 20 వరకు. ఏదైనా సరే ఇంకా మనోడి సంగతి చెప్పవసరలే. పరిచయాలు బాగా పెంచుకోవచ్చు మనం. చేట అంటాడు తెలంగాణలో, ఇంట్రో చేట అంటున్నాడు వీడు. కాదు వాడు చాలా ప్రోగ్రామ్ అటెండ్ అయినాడు కాబట్టి అందరూ వచ్చి వీళ్ళకి ఆగిస్తారు, అందరు వీళ్ళే తెలుసు అన్నట్టు కూడా. అరే నాకు మలయాళం రాదురా. చేట చేట హిందీ బండికి హిందీ వచ్చు, ఇంకేది అక్కడ హిందీ రాదు ఏదో ఒకటి నరకరా. కాదు. అరే ఒకటి సింపుల్ రా, ఎవరితో మాట్లాడినా ఫస్ట్ చేట అన్నావు అనుకో, ఓకే ఇక మలయాళం కొంచెం అర్థమైద్దని మ్యారేజ్ చేసేవచ్చు. ఓకే చేట అనొద్దు, చేట సుమానం అన్నావు అనుకో, ఇటు మలయాళీ అనుకొని వచ్చేసి చేట అన్న పరయం అంటాడు. ఈడేంట్రా బాబు పరయం అంటున్నాడు, మనగం పరయం అంటే ఏంటో తెలియదు. లేదురా బాబు తెలుగు ఇంగ్లీష్ అంటే ఇంకా మ్యారేజ్ చేసుకునేది. ఫస్ట్ మనమే పాపలో కాలేదండి. పరయం మాట్లాడు, ఏదో కొంచెం మలయాళం. కైచో తిను, ఏమై చేసావు చూడలేదా నువ్వు, కైచో అంటే నుంచి దిగనగానే ఉంటారనమాట. వావ్ ఏమి నీ అందం, నీ చిరునవ్వు, నీ మొక్కం, వావ్. పక్కన అబ్బాయిలు ఇలా సీరియస్గా చెప్తుంటాడు, చి ఎందుకురా నువ్వు బతుకుతున్నావు, చి చచ్చిపోరా నువ్వు, చి. నేనైతే సూర్య సన్ ఆఫ్ కృష్ణ ఎక్స్పెక్ట్ చేసిన బ్రో, నిజంగా ప్రామిస్. అవును మస్తు బ్యాడ్ బ్రో. ఇది బీర్వా సినిమా లెక్క అవుతుందా? ఇక జాగలేదు మాకు, జాగలేదు మరి జాగలేదు. ఆ వాష్ బేషన్ మొత్తం ఎర్రగా అలా పాన్ ఉంచుతాడు వాడు, అలానే ట్రైన్ కూడా ఉంచి కాదు ఇట్లా అటు ఇటు ట్రైన్ అటు మూవ్ అవుతుందా, మూవ్ అయితే ఇట్లా అల్లలు లేస్తుంది. దేవరాలు ఎర్ర సముద్రం లేచి హాయ్ బ్రో. అరే అప్పుడే వచ్చినావా? కేరళకి అయితే రీచ్ అయ్యాం, చాలకుడి స్టేషన్కి. సో ఈ బ్రదరే మనల్ని రిసీవ్ చేసుకుంది. యాక్చువల్లీ మేము త్రిశూర్లో దిగాలి, కానీ బ్రదర్ అయితే చాలకుడిలోనే దిగుదామని చెప్పారు. బ్రదర్ని అడిగితే ఏం చెప్పారంటే ఇక్కడ నుంచి డివైన్ రిట్రీట్ సెంటర్ దగ్గరంట. సో ఇక్కడ ఆటో క్యాచ్ చేసి డివైన్ రిట్రీట్ సెంటర్కి వెళ్ళాలి. అక్కడ ఉన్నాయి ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్, బ్యాంక్ ఫ్రీజ్ అయిపోయింది. We have to unlock sort it there. After reaching there, we will sort it. Okay, bye. కేరళ మామూలుగా లేదు భయ్యా. దిగడంతోనే వర్షం స్టార్ట్ అయింది. వర్షం అనగానే అందరూ గుడ్ సైన్ అని అంటారు. ఇక్కడికి రాగానే ఏదో పాజిటివ్ వైబ్ వచ్చింది. ఇక్కడ అందరూ మలయాళం మాట్లాడుతుంటే కొత్తగా అనిపిస్తుంది. ఇంకా చూడాలి 17 days అన్నోన్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ ఎలా ఉంటుందో. వీళ్ళు మనోళ్ళే ఆటోలు వెళ్ళేటోళ్ళు. ఇప్పుడు మనం కూడా వెళ్తాం. ఇది డివైన్ రిట్రీట్ సెంటర్, చాలా హోలీఫుల్ ఉంటుంది, పచ్చదనం పండిపోతుంది ఇక్కడ మొత్తం. చెప్పాలంటే ఓ ఇల్లు మేము ఉంటాం ఈ బిల్డింగ్లో, మొత్తం మా అకామిడేషన్ ఇక్కడ ఇస్తారు డివైన్ రిట్రీట్ కాంప్లెక్స్లో. ఇది మెయిన్ డివైన్ రిట్రీట్ ఎంట్రన్స్. దీనికి రైట్ సైడ్ హిందీ రిట్రీట్ సెంటర్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ కొంకణి రిట్రీట్ సెంటర్ ఉంటుంది, అక్కడ మెస్, అక్కడ తెలుగు రిట్రీట్ సెంటర్ ఉంటుంది. ఇక్కడ మాకు ఆటో స్టాప్ చేసుకుంటాం. రూమ్ అయితే సెట్ చేశారు ఇప్పుడే. సో ఫస్ట్ రూమ్కి వెళ్ళి బ్యాగ్స్ అన్ని పెట్టేసి వెళ్దాం. సో ఇది
ఓకే గైస్, ద వెయిట్ ఈస్ ఓవర్. ఫైనల్లీ మా డెస్టినేషన్ అయితే రీచ్ అయ్యాము. ఇది డివైన్ రిట్రీట్ సెంటర్ అన్నమాట. సో మేము వచ్చిన పర్పస్ ఏంటంటే కల్చరల్ ఎక్స్చేంజ్ 2024 అన్నమాట. కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఏంటంటే వేరియస్ కల్చర్స్ మొత్తం ఆల్ ఓవర్ ఇండియా అందరు వస్తారు. నార్త్ ఈస్ట్ నుంచి, నార్త్ నుంచి, మన సౌత్ నుంచి మొత్తం అందరు ఇక్కడికి వస్తారు. అందరు యంగ్స్టర్స్. ఈ ప్రోగ్రామ్ కి 300 రిజిస్ట్రేషన్స్ అయితే అయ్యాయి. సో మన తెలుగు రీజన్ నుంచి 22 మెంబర్స్ అయితే ఇక్కడికి వచ్చాము. సో ఈ ప్రోగ్రామ్ డిసెంబర్ 13th నుంచి 31st వరకు అయితే ఉంది. ఈ ప్రోగ్రామ్ ఈ ఇయరే కాదు, ఎవ్రీ ఇయర్ డిసెంబర్ లోనైతే ఉంటుంది. ఇక్కడికి వచ్చిన మా 300 పార్టిసిపేట్స్ కి మాకు ఎవ్వరికి మలయాళం అయితే రాదు. ఈ ప్రోగ్రామ్ లో మాకు ఫస్ట్ 5 days రిట్రీట్ అయితే ఉంటుంది. రిట్రీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ 1 week హౌస్ విజిటింగ్ అయితే ఉంటుంది. హౌస్ విజిటింగ్ ఏంటంటే ఇక్కడ ఉన్న లోకల్ పీపుల్ వాళ్ళ ఇంటికి అయితే మనంలని పంపిస్తారనమాట. సంథింగ్ అరౌండ్ 2 people కానీ 1 or 4 people కానీ అట్లా డిసైడ్ చేసి పంపిస్తారు. సో 1 week వాళ్ళ ఇంటి దగ్గర మనం ఉండాలి యాజ్ ఎ గెస్ట్ కూడా కాదు, యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్. మనకు లాంగ్వేజ్ వచ్చినా రాకపోయినా సో వాళ్ళ కల్చర్ ఏంటి అవన్నీ మనకు అర్థమైపోతుంది. సో మేబీ క్రిస్మస్ సెలబ్రేషన్ వరకు ఇక్కడనే ఉంచుతారు అనుకుంటా. సో ఆ 1 week హౌస్ విజిటింగ్ అయిపోయిన తర్వాత ఫైనల్ గ్యాదరింగ్ అయితే ఉంటుంది. నాకు తెలిసి అది కూడా ఒక 1 week ఉంటది. సో అప్పుడు అందరు గ్యాదర్ అయ్యి సెలబ్రేషన్స్ ఉంటాయి న్యూ ఇయర్ వరకు. ఇంకా డీటెయిల్స్ చెప్పే బదులు వీడియోస్ అయితే రెగ్యులర్ గా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. డిఫరెంట్ పీపుల్ ని కలవడం, వాళ్ళని ఫ్రెండ్స్ చేసుకోవడం, అన్నోన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతోని ఒక ఫ్యామిలీ మెంబర్ గా అవ్వడం. సో ఇవన్నీ ఈ వీడియోస్ లో అయితే జరుగుతుంది. ఏది ప్లాన్డ్ అయితే కాదు. ఈ 15 వీడియోస్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. చాలా 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 డిఫరెంట్ గా ఉంటాయి. జస్ట్ ఇమాజిన్ 300 పీపుల్ డిఫరెంట్ రీజన్ నుంచి వచ్చిన వాళ్ళందరూ ఒకే చోట న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంటే ఎలా ఉంటుందో. బాగానే ఉంది ఫుడ్. బయటికి వెళ్ళి తెప్పిసి బీన్స్ కదా, కాదు బయటికి వెళ్ళి తెప్పిసి బాగానే ఉంటుంది. అక్కడ ఉంటుంది చేసి రావురు బాగుంటుంది. ఇంకా అంతే అంట. వద్దు ఇదంతా పెట్టినా అట్లా ఉంటుంది. ఏంది బ్రో అసలు మీ తలకాయ నొప్పి ఏం చెప్పి ఇప్పుడు ఏమో చేస్తున్నావు? నిద్రపోదాం అనుకున్నావు, ఫోన్ ఇచ్చారు. ఇచ్చిళ్ళు నేను 6 సార్లు ఫిల్ చేసిన దీన్ని, ఇప్పటికి మళ్ళీ రిజెక్ట్ చేస్తాను. ఇది నా ఫోటో అప్లోడ్ అంటే నా పేరు ఒకటి ఉన్నది, అదొకటి ఉన్నది. ఇప్పుడు ఇలా సజెషన్స్ అడుగుతాను, ఏం సజెషన్ ఇవ్వాలి దీంట్లో? ఈ ప్రోగ్రామ్ గురించి కొన్ని తెలుసు, కొన్ని తెలియదు. ఫుడ్ మంచిగా పెట్టమని చెప్పనా? చెప్పు వరంగల్ డయాసిస్ ఫుడ్ మంచిగా పెట్టమని చెప్పనా? ఐ నీడ్ లైక్ దిస్ అట్లా కొన్ని ఫ్రెష్ ఫ్రై అట్లా చెప్పనా? ఫ్రెష్ ఫ్రై రైస్ అవి చెప్పనా? అన్న సజెషన్స్ చెప్పాను ఏమన్నా రిట్రీట్కు, అంటే ఈ మార్క్స్ ఇవన్నీ. నేనైతే నథింగ్ అని పెట్టాను. అయిందా బ్రో నీది? ఏడా బ్రో మొత్తం సంపి పెడుతుంది సర్వర్. లోడింగ్ నాది అయిపోయింది. బుక్ మై షో సర్వర్ కూడా ఎంత క్రాష్ అవ్వలేదు. గ్రూప్ లీడర్ ఎక్కడ? అన్న మళ్ళీ ఫస్ట్ కాన్సల్ వస్తుంది, సిగ్నల్ వస్తలేదు, ఆగిపోయింది ఇక్కడనే కథం. ఇప్పుడు ఒకవేళ సిగ్నల్ పోయింది అనుకో మళ్ళీ ఫస్ట్ కాన్సల్ అవుతుంది. ఫస్ట్ కాన్సల్ అంటే 6 పేర్లు ఫిల్ చేయాలి. 1 పేరు రాలే. 21 తెలుసా? 1 2 3 4 5 6 అరే అంత కౌంట్ చేసినా కూడా నాకు అర్థమైతే ఒక క్వశ్చన్ మార్క్ ఉన్నది. సరే ఈ ఫిలప్ అయితే మాకెళ్ళి పేరు ఓకే బరాబర్ 22. మరి ఇంకా ఈ క్వశ్చన్ మార్క్ ఎవడు అందరి 1 2 పోరాలకి పెట్టండి, లెక్క పెడతాను నేను. మళ్ళీ 300 తేడా. అరే ఏం జరుగుతుందిరా? మైండ్ ఖరాబ్. పాపం పిల్లోడు జ్వరంతో ఉంటే పాపం చంపేస్తారా? ఏంటి ప్రకాష్ ఏంటి మళ్ళీ మంచి వాళ్ళకే జరుగుతూ ఉంటాయి. కానీ లైన్ ఒకసారి చూపి ఒకసారి చూడండి బ్రో. ఇదేంది బ్రో, నేను గిట్ అయితే అనుకోలేదు. చూడు 21 21 22 ఏంది ఇప్పుడు కన్ఫ్యూజ్ కారా పిల్లలు? మళ్ళీ క్వశ్చన్ మార్క్ మళ్ళీ క్వశ్చన్ మార్క్ ఏంది? ఇక్కడ పేరు రాలే. ఇప్పుడు ఇలా కౌంట్ అయితే 22 కానీ ఇక్కడ 23. బుర్ర పాడైపోయింది. ఇప్పుడే జ్వరం వచ్చి చేస్తానంటే దీనికి ఇంకా కౌంట్కి చచ్చిపోయినా నేను. లంచ్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ చేసుకొని కొంచెం అలా చిల్ అవుదామని బయటికి టీ తాగడానికి అయితే వచ్చాము. యాక్చువల్లీ రేపటి నుంచి 5 days మాకు బయటికి అయితే అలౌ లేదు. సో ఇప్పుడే ఏమైనా స్టేషనరీ థింగ్స్ ఉంటే తీసుకోవాలి. ఈ గ్యాప్ లో వేరే స్టేట్స్ నుంచి వచ్చే వాళ్ళు అయితే వచ్చారు.
ఇప్పుడు నాకు మెయిన్ ప్రాబ్లం ఏందంటే రిట్రీట్ సెంటర్‌లో షూట్ చేయడం. సో, దానికి నేను ప్లాన్ జేసుకోవాలి. ఏంటంటే పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్ కాకుండా చేసుకోమనయితే చెప్పాడు బ్రదరు. సో, అది ఎలా చేస్తాను, ఏంటి అనేది నాకు గూడా ఐడియా లేదు. కాకపోతే ఓకే, చేద్దాం. పక్కనోళ్ళకైతే డిస్టర్బెన్స్ అయితే చేయొద్దు అంతే. ఫైనల్లీ ఈ వీడియో ఇంకింతే గాయ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ అయితే అస్సలు మర్చిపోవద్దు. మీ కామెంట్ వల్ల నాకు ఇంకా వీడియోస్ చేయడానికి ఒక పుష్ ఇస్తుంది. వీడియోస్ అన్నీ స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. ఈ సిరీస్‌లో ఆల్మోస్ట్ 15 వీడియోస్ అయితే ఉన్నాయి. ఎవ్రీ ఆల్టర్‌నేట్ డేస్‌లో వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. వీడియోస్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. మంచి మంచి మూమెంట్స్ అయితే క్యాప్చర్ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్.